హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎం క్లాస్ కిచెన్. ఈరోజు నేను షేర్ చేయబోతున్న రెసిపీ వచ్చి అలసందల కర్రీ. ఈ మసాలా అలసందల కర్రీ ఎంత బావుంటుంది అంటే తింటుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేయాలి అంటే ముందుగా పచ్చి అలసందలు అయితే అప్పటికప్పుడే చేసుకోవచ్చు. అదే డ్రై అయిపోయిన, ఎండిపోయిన అలసందలైతే ముందు రోజే నానబెట్టి పెట్టుకోవాలి మరుసటి రోజుకి. టేస్టీ అండ్ సాఫ్ట్‌గా ఉడికిన అలసందల కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, కొద్దిగా మరాఠీ ముగ్గ, చెక్క, జాపత్రి, ఒక ఇలాయచి, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 మిరియాలు, హాఫ్ టీ స్పూన్ సోంపు, సాజీరా, ఇప్పుడు జీరా హాఫ్ టీ స్పూన్, 1/4 టీ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో ఇలా లైట్‌గా తిప్పుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 బాదం పప్పులు వేస్తున్నాను. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లో పెట్టే గ్యాస్‌ని వేయించుకోవాలి. ఇప్పుడు నేను లాస్ట్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసి లైట్‌గా రోస్ట్ చేస్తున్నాను. వేసిన వెంటనే చిటపటలాడుతూ ఉంటాయి. ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా కడాయి. ఎక్కువ సేపు పెడితే మాడిపోతాయి కాబట్టి తొందరగా చేయాలి ఈ ప్రాసెస్. వేయించి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ చల్లారాక ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేస్తున్నాను. 2 మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసి ఇందులో వేస్తున్నాను. 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. 2:30 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, వేయించి పొడి కొట్టి పెట్టిన జీరా మెంతి పౌడర్ హాఫ్ టీ స్పూన్, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా పడితేనే బావుంటుంది. మనం మిక్సీ పట్టిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే కర్రీ కొద్దిగా చిక్కగా బాగొస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఉండనిచ్చి, ఒక మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని ఇందులో వేస్తున్నాను. వేసిన తర్వాత జస్ట్ లైట్‌గా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత, ఇది కూడా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ, లో ఫ్లేమ్‌లోనే మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందు రోజు నానబెట్టి పెట్టుకున్న అలసందలు 2 కప్స్ దాకా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ పచ్చి గింజలు లేదా పచ్చి కాయలు దొరికాయి అంటే అప్పటికప్పుడే చేసుకునేయొచ్చు. ఇవి డ్రై అయిన అలసందలు కాబట్టి ముందు రోజు నానబెట్టాల్సొచ్చింది. ఇలా మిక్స్ చేసిన తర్వాత 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్‌లో పెట్టేయాలి. మధ్యలో అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇది కాస్త లైట్‌గా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ దాకా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మిక్స్ చేసి ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్‌ని మొత్తం అంతా యాడ్ చేసి ఇందులోనే ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసి గిన్నెలో ఉన్న మిగతా పేస్ట్‌నంతా నీళ్ళతోనే తిప్పి ఇందులో వేయాలి. అడుగంటకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 ½ కప్ దాకా నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది చాలా థిక్‌గా వస్తుంది. మీకింకా థిన్‌గా, లైట్‌గా ఉండాలి, ఇంకొద్దిగా కర్రీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో కప్ దాకా ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. ఇందులో నేనిప్పుడు ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి, కొద్దిగా కరివేపాకు వేసి మిక్స్ చేస్తున్నాను. అన్నీ మసాలా వేసిన తర్వాత కరివేపాకు లాస్ట్‌లో వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. బాగా మిక్స్ చేసి మూత పెట్టి, విజిల్ పెట్టి ఒక 8 లేదా 9 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికిస్తే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడికిపోతాయి అలసందలు. బాగొస్తది కర్రీ. 9 విజిల్స్ అయిపోయిన తర్వాత చల్లారాక విజిల్ తీసి కాస్తగా మిక్స్ చేసి కర్రీ వడ్డించుకోవడమే. రైస్‌లోకి, చపాతీలోకి, పూరీలోకి, దోసలోకి అన్నింటిలోకి చాలా బావుంటుంది కర్రీ. ఎంత బాగొచ్చిందో ఈ మసాలా అలసందల కర్రీ. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇక్కడ చూడండి ఈ అలసందలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో, ఇలా ఉడికిపోతుంది. కర్రీ అయితే అద్దిరిపోతుంది టేస్టు. వేడి వేడి రైస్‌లోకి తింటుంటే ఇంకా తినాలనిపించే ఈ మసాలా అలసందల కర్రీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.